Very good afternoon. Respected to Academic Director Dr. B.L. Naidu sir, respected to Principal Madam, all faculty members. Very good afternoon all. My name is Dr. K.N. Murthy, Head of the Department of Fisheries and Aquaculture. I would like to explain about our BSc Fisheries and Aquaculture. I will be finished within 15 minutes only. మన ఆదిత్య డిగ్రీ ఇనిషియేషన్స్లో 2023 ఫస్ట్ బీఎస్సీ ఫిషరీస్, బీఎస్సీ ఆక్వాకల్చర్ కోర్సెస్ అనేటువంటివి ఇంట్రడక్షన్ జరిగింది. అయితే దీనికి ఈ యొక్క కోర్సులు అనేటువంటివి చాలా కాలేజీలో పెట్టడం జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ 15 years బ్యాక్ నుంచి కూడా ఉన్నాయి ఈ కోర్సులు. ఈరోజు చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఆల్మోస్ట్ 200 కంట్రీస్లో చూస్తే మన ఇండియా అనేటువంటిది సెకండ్ అండ్ థర్డ్ స్థానంలో ఉందండి ఈ యొక్క ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్లో. ఫిషరీస్ అనేటువంటిది థర్డ్ స్థానంలో ఉండగా ప్రపంచంలో సెకండ్ స్థానంలో ఆక్వాకల్చర్ ఉంది. ఫస్ట్ చైనా అనుకోండి. అయితే ఇది ఇలా ఉండగా మన ఇండియాలో ప్రథమ స్థానంలో ఉండేది మన ఏపీ, ఆంధ్రప్రదేశ్. అంటే ఎక్కువ ఎక్స్పోర్ట్లో చూసినా కూడా, లేదంటే ఫార్మింగ్లో చూసినా కూడా, హ్యాచరీస్ అంటే రొయ్య పిల్లల ఉత్పత్తి కేంద్రాలు అంటారు హ్యాచరీస్, ప్రాన్ హ్యాచరీస్, ఫిష్ హ్యాచరీస్లో చూసినా కూడా మన ఏపీ అనేటువంటిది ప్రథమ స్థానంలో ఉంది. ఇలా చూసుకుంటే ఇండియా సెకండ్ స్థానంలో ఉంది. కొంచెం బ్రీఫ్ ఇస్తాను వీటి మీద కోర్స్ సంబంధించి. నెక్స్ట్ అలాగే వాళ్ళలో కూడా జీడిపిలో కూడా మంది ప్రథమ స్థానం ఉంది. అంటే ఆల్మోస్ట్ 1% జీడిపి కూడా ఆక్యుపేట్ చేయడం జరుగుతుంది. ఈ కోర్సెస్కి వచ్చేసరికి అదే అందరికీ ఉన్నటువంటి డౌట్ ఏంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి ఇంటర్మీడియట్ బైపీసీ, అలాగే డిప్లొమా ఇన్ ఫిషరీ సైన్స్. అంటే కొన్ని కాలేజీలు డిప్లొమా ఫిషరీ సైన్స్ 10th క్లాస్ తర్వాత ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే మరికొన్ని కళాశాలలో చూస్తే ఇంటర్మీడియట్ వొకేషనల్ ఫిషరీస్ కూడా ఉందండి. మొత్తానికి ఇంటర్మీడియట్ బైపీసీ అనే వాళ్ళు స్ట్రైట్గా ఎలిజిబిలిటీ ఉంది. అలాగే డిప్లొమా ఫిషరీస్ లేదా పాలిటెక్నిక్ ఫిషరీస్ అంటారు. అలాగే థర్డ్ వన్ ఇంటర్మీడియట్లో వొకేషనల్ ఫిషరీ సైన్స్ అనేటువంటి కోర్సులు కూడా మన ఏపీలో రన్ అవుతున్నాయి. వీళ్ళందరూ కూడా బీఎస్సీ ఫిషరీస్ కానీ బీఎస్సీ ఆక్వాకల్చర్ కానీ ఎలిజిబిలిటీ ఉందండి. అయితే మన ఆదిత్య డిగ్రీ కాలేజ్ కాకినాడలో పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఆల్రెడీ చెప్పాను, 15 to 20 years బ్యాక్ ఈ కోర్సులు అనేటువంటివి ఏపీలో రన్ అవుతున్నాయి. కాకపోతే ఏంటంటే ఇండస్ట్రీకి తగ్గ ఈ యొక్క టెక్నికల్ గ్యాప్ అనేటువంటిది ఉండిపోతుంది. దీనికి గల కారణం ఏంటంటే ల్యాబొరేటరీ సదుపాయం అనేటువంటిది లేకపోవడం, కరెక్ట్ స్కిల్డ్ పర్సన్ అనేటువంటిది ఇండస్ట్రీకి అందజేయకపోవడం అనమాట. ఆ గ్యాప్ అనేటువంటిది మనం అబ్జర్వ్ చేసి మన హానరబుల్ చైర్మన్ గారికి దృష్టికి రాగానే వండర్ఫుల్ ల్యాబొరేటరీ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఐ థింక్ ఆల్రెడీ యూఆర్ అబ్జర్వింగ్ ఫ్రమ్ లాస్ట్ 6 days అనుకుంటా కదండి. ఆల్రెడీ మీరు ట్రైనింగ్ ఎఫ్డిపి ట్రైనింగ్ ప్రోగ్రామ్ క్వశ్చన్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తున్నారు మన ల్యాబొరేటరీ. సో మన ఏపీలో ఇటువంటి ల్యాబ్ అనేటువంటిది ఎక్కడా కూడా లేదండి. ఏదైతే గవర్నమెంట్ సెక్టార్కి కానీ ఆల్రెడీ ప్రైవేట్ సెక్టార్లో కానీ ఏదైతే స్కిల్ గ్యాప్ ఉందో ఆ స్కిల్ గ్యాప్కి సంబంధించి ఇక్కడ మనం ఫుల్ఫిల్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ చూసినట్లయితే నీటి నాణ్యత పరీక్షలు అన్నాం, వాటర్ క్వాలిటీ ల్యాబొరేటరీ, అలాగే సాయిల్ క్వాలిటీ ల్యాబొరేటరీ, అలాగే మైక్రోబయాలజీ ల్యాబొరేటరీ, యాంటీబయాటిక్స్, పీసీఆర్ అంటే వైరస్ టెస్ట్ చేస్తాము, పాలిమరైజ్ చైన్ రియాక్షన్ ల్యాబొరేటరీ, అలాగే ఫిషరీస్ మ్యూజియం, ఆక్వా ఫీడ్ ల్యాబొరేటరీ. దీన్ని ప్రాక్సిమేట్ ఫీడ్ అనాలిసిస్ అంటాము. అంటే ప్రోటీన్ టెస్ట్, ఫైబర్, ఫ్యాట్, యాష్, మాయిశ్చర్. సో ఇండివిజువల్ ల్యాబ్ అనేటువంటిది కూడా ఒక్కసారి ఇక్కడ మేము చూపిస్తామండి.
పైకి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ వెళ్ళిపోయాడు. నెక్స్ట్ వెళ్ళిపోయాడు. ట్యాంక్స్ పెట్టండి. ఫిష్ ట్యాంక్స్ పీపీటీ ఓపెన్ చేశాను. పీపీటీ ఓపెన్ చేశాను. రాలేదు. సో ఈ రకంగా మనకి వాటర్ క్వాలిటీ, మైక్రోబయాలజీ, ఫీడ్, ప్రాక్సిమేట్ ఫీడ్ అనాలిసిస్, అలాగే యాంటీబయాటిక్ రెసిడ్యూ ల్యాబొరేటరీ ఇప్పుడు మీరు చూసారు కదా. ఇదంతా కూడా బయట వాళ్ళు వచ్చి ఇక్కడ ట్రైనింగ్ అవ్వాలంటే ఆల్మోస్ట్ 1 lakh అవుతుంది. సో అదే మన దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్కి అవసరం లేదండి. మనం ఏదైతే ఫీ అనేటువంటిది డిక్లేర్ చేసామో కోర్స్ ఫీ, అదే ఫీజులో మనం ఏం చేస్తామంటే ఈ ట్రైనింగ్స్ అంతా కూడా ఇప్పుడు చూశారు కదా, స్టూడెంట్స్కి 100% అనేటువంటిది మనం ప్రతి ల్యాబ్లో ఉన్నటువంటి స్కిల్ ఓరియంటెడ్ ఏదైతే గ్యాప్ ఉందో గ్యాప్ అనేటువంటి ఫిల్ఫిల్ చేస్తున్నాం. అది ఈరోజు అవుట్ గోయింగ్ బ్యాచ్ ద్వారా మనం సక్సెస్ అయ్యాం. 100% ప్లేస్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా చూపిస్తానండి. అలాగే డిపార్ట్మెంట్లో మీరు చూసే ఉంటారు, ట్యాంక్స్ అనేటువంటివి పెట్టడం జరిగింది ప్రాక్టికల్గా. వీటిని టెక్నికల్ బేస్లో అంటే బయోఫ్లాక్ టెక్నాలజీ అంటామండి, బిఎఫ్టి. బయోఫ్లాక్ టెక్నాలజీ ద్వారా ఫిష్ కానీ ప్రాన్ కానీ మనం న్యాచురల్గా డెవలప్ చేయడం అనమాట. అంటే వితౌట్ ఎనీ మెడిసిన్స్. ఈ యొక్క ప్రాక్టీస్ కూడా మన కాలేజీలో చేస్తూ స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఫిష్ కానీ ప్రాన్ కానీ మనం ఆల్రెడీ కల్చర్ చేసాము. 1/2 ton అనేటువంటిది తీయడం కూడా జరిగింది సక్సెస్ఫుల్గా. ఇక్కడ చూస్తున్నటువంటి ఫిష్లు కూడా మనం పెంచేవే. ఆల్రెడీ 1/2 ton తీసామండి మనం 2 months బ్యాక్. అలాగే ఆపర్చునిటీస్ వైజ్ చూస్తే ఫిషరీస్ ఆక్వా వచ్చేసరికి చాలా వరకు అవేర్నెస్ లేకపోవడం. ఈరోజు చూస్తే మన స్టేట్లో కానీ ఇండియాలో కానీ 30 పైగా ఇనిషియేషన్స్ ఉన్నాయండి, సెంట్రల్ గవర్నమెంట్ ఫిషరీస్ అండ్ ఆక్వా. వీటిలో కూడా జాబ్స్ అనేటువంటివి ఏ రకంగా వస్తాయనేటువంటిది మనం సెమిస్టర్ ఫస్ట్ నుంచే, అంటే మనం ఎలాగో సిఆర్టీ ట్రైనింగ్ కానీ అలాగే జీడీ క్లాసులు ఎలాగైతే చెప్తామో ఫిషరీస్కి సంబంధించి కూడా ఫస్ట్ సెమిస్టర్ నుంచే స్టూడెంట్స్కి ఒక అవేర్నెస్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వచ్చేటప్పుడు చాలామందికి ఏంటంటే ఫిషరీస్ అనగానే కల్చర్ ఏమో లేదంటే చెరువులే కనిపిస్తాయి, ఇంకేం కనిపించవండి. సో అంటే ఈరోజు మీరు చూస్తే ఒక అగ్రికల్చర్ కానీ ఫుడ్ టెక్నాలజీకి కానీ లేనటువంటి ఇనిషియేషన్స్ ఫిషరీస్కి ఉన్నాయి. అది అందరికీ తెలియడం కోసం బయట మనం బోర్డు కూడా పెట్టడం జరిగింది. సో ఇందులో టెక్నికల్ జాబ్స్ కానీ, ల్యాబ్ అసిస్టెంట్స్ కానీ, ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ కానీ, అసిస్టెంట్ ఫిషరీస్ ఇన్స్పెక్టర్స్ కానీ, గవర్నమెంట్లో చాలా జాబ్స్ ఉన్నాయి. ఇంకా ప్రైవేట్కి వచ్చేసరికి ఈరోజు ప్రైవేట్లో చాలా వరకు జాబ్స్ ప్రతిరోజు అడుగుతూ ఉంటారండి. మన కాలేజీలో ఈ కోర్స్ పెట్టిన తర్వాత ప్రతిరోజు ప్రైవేట్లో ఉన్నటువంటి ఈ యొక్క ఆక్వా మెడిసిన్ కంపెనీస్ కానీ, ఆక్వా మెడిసిన్ ఈ ఫీడ్ కంపెనీస్ కానీ, ప్రాసెసింగ్ యూనిట్స్ కావచ్చు, అలాగే ప్రాన్ హ్యాచరీస్, రొయ్య పిల్లలు ఉత్పత్తి చేస్తారు కదా, ఆ కేంద్రాలు అంటాము. వీటి నుంచి ప్రతిరోజు నోటిఫికేషన్స్ అనేటువంటి వస్తూనే ఉన్నాయి. ప్యాకేజీ కూడా చూసినట్లయితే అంటే ఏమాత్రం సాఫ్ట్వేర్కి తగ్గకుండా ఇందులో ఆల్మోస్ట్ బిఎస్సి చదివి ఈరోజు 10 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్కి 40 లక్షల ప్యాకేజ్ ఉందండి. ఇది ఎవరు నమ్మరు. యాక్చువల్గా 40 lakhs ప్యాకేజ్ ఉంది పర్ ఇయర్. అంటే ఈరోజు హ్యూజ్ డిమాండ్ అనేటువంటిది ఈ కోర్సులకు అనేటువంటిది ఉంది. అందుకు తగ్గట్టుగా మన కాలేజీలో మనం ఏర్పాటు చేయడం జరిగిందండి.
అంతేకాకుండా ఓన్లీ జాబ్ మీదే డిపెండ్ అవ్వకుండా ఈరోజు ఎలాగైతే మన కాలేజీలో మేనేజ్మెంట్ సపోర్ట్తో ట్యాంక్స్ అయితే ఎలా పెట్టాం అంటే ఒక తక్కువ ప్లేస్లో మనం డెన్సిటీ అనేటువంటిది ఎంత తీయొచ్చు అనే ఉద్దేశంలో మనం ప్రాక్టికల్గా ఇక్కడ ప్రూవ్ చేస్తున్నాం. ఓన్ ఎంటర్ప్రెన్యూర్గా కూడా డెవలప్మెంట్ అవకాశాలు అనేటువంటిది ఈ కోర్సు ద్వారా ఎక్కువ అండి. అలాగే చాలామంది హైదరాబాద్, చెన్నై, బెంగళూరు సాఫ్ట్వేర్ సంస్థలు ఈరోజు ఆక్వా ఇండస్ట్రీతో లింకేజ్ అనేటువంటివి పెట్టుకుంటున్నాయండి. చాలా వరకు ఆల్మోస్ట్ 50 to 60% సాఫ్ట్వేర్ కంపెనీలు అనేటువంటివి ఆక్వా ఇండస్ట్రీతో లింకేజ్ పెట్టుకొని ఈరోజు పెద్ద మొత్తంలో ఎంటర్ప్రెన్యూర్గా డెవలప్మెంట్ జరుగుతుంది. ఎక్కువ ఆపర్చునిటీస్ అనేటువంటివి రావడం జరుగుతుంది అనమాట. అలాగే ఇందులో అంటే మనం రోడ్డు వైపు నుంచి వస్తుంటే చేపల చెరువులు, రొయ్యల చెరువులు కనిపిస్తాయండి, అదే మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి. అది కాదండి, ఇందులో చాలా టెక్నాలజీ అనేటువంటిది ఉన్నాయి. ఇందులో ఆల్రెడీ మన కాలేజీలో బయోఫ్లాక్ టెక్నాలజీ ట్యాంక్స్ చూశారు కదండి. అలాగే రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్ అంటాం, రాస్ అంటాం వీటిని. అంతేకాకుండా ఆక్వాఫోనిక్స్ అంటే ఫిష్ కల్చర్తో పాటు వెజిటేబుల్ కూడా ఎలా చేయాలి అనేటువంటిది కూడా ఈ యొక్క ఆక్వాకల్చర్లో ఉంది. అది కూడా మన ఇనిషియేషన్లో త్వరలో ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈరోజు అంటే హైదరాబాద్ ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది, అట్లాంటిక్ సాల్మన్ అనేటువంటి చేప ఉందండి. అట్లాంటిక్ సాల్మన్ అనేటువంటి చేపలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేటువంటి ఎక్కువ ఉంటాయి. గుండెకి చాలా మంచిది, లివర్కి మంచిది, కిడ్నీస్కి మంచిది. అది ఈరోజు అమెరికా ఏం చేసిందంటే హైదరాబాద్లో ఒక ప్రాజెక్టు, కొన్ని కోట్లు పెట్టి ప్రాజెక్ట్ అనేటువంటిది నడుపుతుంది. సాల్మాన్ చేప అనేటువంటిది హైదరాబాద్లో ఇంటీరియర్గా కల్చర్ అనేటువంటి చేస్తుంది అనమాట. కొన్ని కోట్ల ప్రాజెక్ట్ అండి అది. ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది ఫస్ట్ బ్యాచ్ అండి, మొన్న రిలీవ్ అయిన బ్యాచ్. వీళ్ళు హైదరాబాద్ నుంచి జెంటల్ బయోసైన్స్ అలాగే బయోఫ్యాక్టర్ కంపెనీ వాళ్ళు ఇక్కడ మనకి ఫస్ట్ బ్యాచ్లో తక్కువ మంది అయినప్పటికీ 10 members జెంట్స్ అంటే బాయ్స్, అలాగే 7 members గర్ల్స్, మొత్తం 100% ప్లేస్మెంట్ అవడం జరిగింది. అది కూడా సిక్స్త్ సెమిస్టర్లోంచే వాళ్ళు ఇంటర్న్షిప్ కమ్ జాబ్ ఫస్ట్ అండి. మన కాలేజీలో ఫస్ట్ బ్యాచ్ మన డిసెంబర్ నుంచే వాళ్ళు ఈ యొక్క కంపెనీలో సెలెక్ట్ అయ్యి ఆల్రెడీ జాబులు చేస్తున్నారండి. అలాగే ఎప్పటికప్పుడు ఈ ఫారెన్ విజిటర్స్ కావచ్చు, చాలామంది ఎంటర్ప్రెన్యూర్స్ కావచ్చు, అలాగే వివిధ కంపెనీ అంటే సిపి కంపెనీ మీకు తెలిసే ఉంటుంది, అలాగే అవంతి ఫీడ్స్ కావచ్చు, ఇలాగా చాలా కంపెనీలు అనేటువంటివి మన కాలేజ్లో ఉన్నటువంటి ఈ యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ని విజిట్ చేయడం జరుగుతుంది. అలాగే మంత్లీ ట్వైస్ అనేటువంటిది స్టూడెంట్స్కి మన కాలేజీలోనే కాకుండా బయటకు వెళ్ళి ఆ యొక్క ఫిష్ కల్చర్, బాండ్స్, తర్వాత హ్యాచరీస్ అనేటువంటిది ఫీల్డ్ విజిట్ కూడా తీసుకెళ్ళడం జరుగుతుందండి. అంతేకాకుండా వీళ్ళు ఫర్దర్గా హైయర్ ఎడ్యుకేషన్ చదవాలనుకుంటే మన ఏపీలో ఉన్నటువంటి ప్రతి యూనివర్సిటీలో కూడా ఈరోజు ఎంఎస్సి ఫిషరీస్, ఎంఎస్సి ఆక్వాకల్చర్, కోస్టల్ ఆక్వాకల్చర్ అనే కోర్సులు అనేటువంటివి ఉన్నాయి. తదుపరి ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే పిహెచ్డీలు కూడా చేయొచ్చు. లేదు నేను ఇండియాలో కాదు అబ్రాడ్లో చదవాలంటే అబ్రాడ్లో కూడా చాలా ఈ యొక్క పీజీ కోర్సులు అనేటువంటివి నడపడం జరుగుతుందండి. ఎక్కువగా ఈ థాయిలాండ్, మలేషియా, సింగపూర్ వీటిలో కూడా మాస్టర్ డిగ్రీస్ అండ్ పిహెచ్డి డిగ్రీస్ కూడా ఈ యొక్క కోర్సులో ఉన్నాయండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ ది గివింగ్ ది ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ అండి. Very good afternoon. So we have conducted successfully the 7 days FDP program, and now our Honorable Chairman sir is going to join with us within a couple of minutes. As today is his wedding anniversary, let us wish him. Naka sir vacheka sir cheptam. Right? Like chairman enter into the hall, let us wish him wedding anniversary gurinchi, right? And we have conducted hacker rank examination for the computer science faculty members, and we are going to announce the first, second, third. First prize will be the 10,000, second prize 5,000, and third prize 3,000. And also branch wise toppers will be given under 1,000 rupees. And those who have utilized the Abhyas lab, who has done more number of problems in the Abhyas lab, they will be given 10,000, 5,000 and 3,000. The names will be announced later. And also we have conducted some exam in English and soft skills. Those winners' names also will be announced by the Dean of English Department, right?
So before going to all those things, let us invite our chairman also. He has already started from his house. Then we will proceed for the prize distribution ceremony and certification distribution and felicitation to the resource persons. Let us finish everything before 5 o'clock, right? That is condition. Thank you, sir. Thank you very much. Respected Chairman, sir, Dr. N. Sheshwar Reddy Garu, and Principal of Aditya Degree College for Women, Madam Karuna, and Dean of Coding Department, Mr. Rajesh Babu, and Dean Computer Science Chiranjeevi, and Dean English and Soft Skills Rana Pratap, and resource persons from our Aditya University, and resource persons from Aditya Group of Degree Colleges, and dear faculty members. Very good afternoon. Yes. So I appreciate your energy during all these 7 days. You have participated in a positive direction and you have learnt a lot of things, I hope. And I have been observing your feedback, the feedback given by you every day in the Google form. That is most positive. I'll submit everything to the chairman, sir, also today along with your comments. Right? So we have, sir, we have conducted coding competition, sir, today itself, 1 to 3, 3:30, and we have identified the top coders. So during last 1 year, we have been conducting number of online coding examination in the absence of our coding chief or coding mentors or whatever it may be. But today, we have conducted in our laboratories in the presence of our faculty members, and we have identified the top coders among all these 200 faculty members. Right? So Sugna Madam Garu has given a very good budget for both computer science and English. We have identified different category of winners, and more than 1 lakh rupees cash awards has been given by our Sugna Madam Garu. Thank you, madam. So after message given by our chairman, sir, Mr. Rajesh Babu will announce the prizes. The coding first, second, third we have identified, and campus-wise top coders, first and second, that is also identified for all 27 computer science campuses. And we have allotted some prize money to those who have done more number of problems in the Abhyas lab. So some of them has done 1400 programs in the Abhyas lab, somebody has done 1200, and somebody has done 1100 problems in the Abhyas laboratory. They will be given first, second, third. The prizes will be announced, the names will be announced by Mr. Rajesh Babu. That is in the coding session. And in the coming to the English and soft skills, we have conducted a tough examination today. So 3 top winners they have identified, and they will be given prizes. And also those who are using Abhyas Vani for the more time in the English lab, English faculty members, they will be given the prizes. But now we could not identify the toppers. The money will be kept aside, and we will identify through our IT team the faculty, English and soft skills faculty, those who have spent lot of time in the Abhyas Vani for the practice. They will be given the prizes later, right? These are the categories of prizes. So before going to give the cash prizes for the winners, let us felicitate the resource persons, those who have done a wonderful service during last 7 days, and let us felicitate them through our chairman, sir. From Computer Science Department, the resource person is R.O. Prasad Rao Garu from Aditya University. Second person, Mule Ramakrishna Reddy Garu, Assistant Professor, Andhra University, Aditya University. రామకృష్ణ రెడ్డి గారు సెకండ్ వన్ అండి ఇచ్చింది రాణా ప్రతాప్ సార్ అక్కడ సార్ ఇది సార్ చాలు చాలు జి శ్రీనివాసరావు గారు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆదిత్య యూనివర్సిటీ. ఫోర్త్ పర్సన్ నరసింహమూర్తి గారు హెచ్ఓడి ఆఫ్ కంప్యూటర్ సైన్స్ గాజువాక.
రాజేష్ బాబు. యు రాజేష్ బాబు గారు కోడింగ్ ట్రైనర్, ఆదిత్య డిగ్రీ కాలేజ్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఫస్ట్ పర్సన్ రాణా ప్రతాప్ అండి, నాకు టీచర్. సెకండ్ పర్సన్ జీవీఆర్ మూర్తి. ఫ్రమ్ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ రాణా ప్రతాప్ సిన్హా, డీన్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ సాఫ్ట్ స్కిల్స్, ఆదిత్య స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, కాకినాడ. సెకండ్ పర్సన్ జీవీఆర్ మూర్తి గారు, లెక్చరర్ ఇన్ సాఫ్ట్ స్కిల్స్, ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్, కాకినాడ. నెక్స్ట్ గణేష్ గారు, లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్, ఏడబ్ల్యూడిసి గాజువాక. టి శ్రీనివాసరావు గారు, హెచ్ఓడి ఆఫ్ ఇంగ్లీష్, ఏడీసీ శ్రీకాకుళం. జి సరోజ మేడం, లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్, ఆదిత్య డిగ్రీ కాలేజ్, కాకినాడ. హిమచంద్ర మేడం, లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్, ఆదిత్య ఉమెన్స్ డిగ్రీ కాలేజ్, కాకినాడ. సార్ నెక్స్ట్ జి రామకృష్ణ. జి రామకృష్ణ గారు, లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్, ఆదిత్య డిగ్రీ కాలేజ్, రాజమండ్రి. మౌలి గారు ఉన్నారండి. రామకృష్ణ గారు వచ్చారు. పక్కన పెట్టండి, రామకృష్ణ క్లాక్లో ఉంటారు, పక్కన పెట్టేసాను. మౌలి గారు, ఇంగ్లీష్ ట్రైనర్, ఆదిత్య కంప్యూటర్. నెక్స్ట్ కిరణ్మయ్య గారు, హెచ్ఓడి ఆఫ్ ఇంగ్లీష్, ఏడీసీ గాజువాక. లాస్ట్ ఆర్ ఉమాదేవి గారు, లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్, ఆదిత్య డిగ్రీ కాలేజ్, కాకినాడ. So before going for the prize distribution ceremony, cash awards, I request some of the faculty members should come onto the dais and give your free and frank opinion about the FDP program. Please come. You are from English and soft skills. Good afternoon, everyone. Before speaking anything, I would like to actually show my gratitude to Goddess Saraswati Devi by singing a 4-line poem. Okay. Alaguna bambu nundi విమలాక్షర పంక్తుల రీతి వచ్చే నీ నలసట చెంది ఉన్న తరి ఆననమందు వసించి జ్ఞానము కలుగగ చేసి మానస వికారములను తొలగించి జిహ్వపై నిలిచినటచు శారదను నిత్యము సన్నుతి సేయుచుండేదన్ Okay, when we are
actually striving for getting some wisdom and knowledge and we are all tired, then Goddess Saraswati Devi appears to bless us with wisdom. This is the meaning of that. Not only wisdom of this world, but also the wisdom of spirituality, as well as wisdom that can not get you another birth in this world. So that is the meaning of the poem, and I encourage everyone to actually give your gratitude towards Goddess Saraswati Devi for blessing us all to be her disciples, as well as to be in place of her to teach to several people who are actually in search of wisdom and knowledge. Okay, right now I'm going to speak about faculty development program. This summer our management has really arranged a very good program for all of us, because in this more day-to-day world we need to update our skills, because technological advancements have been there. Not only technology, but also you can see that everybody is getting updated and every day new words are getting coined, and there is always a transformation. We should keep on changing. We should not insist ourselves that we will be present only in that dull and monotonous state. This faculty development program has really helped us, not only in articulations but also in grammar rules. We have seen several teachers speaking, resource persons speaking. Okay, they helped us to update ourselves not only in articulations, in grammar, in sentence structure, in management, in managing anger in a very, very nice way, how to manage stress and how to manage our emotions, how to be more empathic. Okay, nowadays we need to understand others. We cannot just go. Okay, sir, definitely. See, it was really good to be a part of that. We learned so many things, and there are some drawbacks which I would like to say. That most of the people try to say many things in the faculty development program. There are only designed. Some resource persons are there. It would be better if they only manage the time, and we are actually giving time to other newcomers as well as new teachers. But sometimes it is actually dragging a lot of time, and we are discussing on some unimportant topics which actually I don't want to mention that word like wasted time, but anyhow it gave us some new kind of learning, and this faculty development program helped us to cherish ourselves. We have seen another dimension in that, because out of experience people have told so many things, and this is really new, because every PPT whatever was told to us, from that very new insights have been told, and that really helped every teacher to look into the future. Okay, how we can update ourselves and how we can cope up with the future, how can we better train the students, not like we were doing it before, but we have to change. The transformation aspects have been really touched, and I am really fond of that, and I am really thankful to all the resource persons to be for training all of us in such a way. Thank you very much. Very good evening to all the dignitaries on the dais and off the dais, and my dear colleague faculty members. I would like to share my experience of this FDP program. Regarding this, we have learned 3 sessions. One is coming to core concepts. One is data mining and data warehousing, PHP and MySQL, and also coding part and Android. So I want to say that we have learned the basics of all the concepts. If we have good enough time, we can do it practically. So that's what I thought, sir. Total there were 3 sessions and 1 coding session. 3 sessions we have the basic knowledge of all the things. If we have good enough time, we can do it practically, sir. That is the only thing, and with this basic knowledge we can explore all the 3 subjects. So what I have learned, the new thing is Android Studio, which I have never dealt for that paper, and next Veka Lab. Data mining and warehousing, always we used to do it theoretically, and Veka sometimes. So it is very helpful for us, sir. I would like to thank all the resource persons, Ramakrishna sir, Srinivas sir, Rajesh Babu sir, Muti sir, and Prasad sir. Thank you so much, and thank you for the management for providing these wonderful papers in the FDP program. So C, Java, DBMS, all are basic papers that we are learning since so many years. Data mining and data warehousing, Veka Lab, we have practiced a lot, and PHP, MySQL, as well as Android Studio. And one new thing, Python, which is a coding platform. Regular programs were different and competitive coding was different. Sir was explained very clearly how to solve the lead code and some of the algorithms like Sieve. It helped me a lot. With this knowledge, I can explore in the
world of coding. Thank you, sir. Thank you so much, sir. Very good evening to everyone and all the guests over here and on the dais and off the dais. I am Surekha Devi from Aditya Women's Degree College, Kakinada. Yeah, everyone talk about the FDP and the sessions, how we learn, but why we can't talk about that way of teaching to the students? Right, what we learned from the FDP we will discuss in these sessions and as a feedback session, but why can't we go for explaining the way of explaining to the students somewhat different from the technical? That means the engineering faculty from the university, we have the resource persons, like the way they're teaching is totally different from us. If you are agreeing with you with my words or not, I don't know, but I found that yes, somewhat it is might be very hard to take into your hearts, but somewhat we have to consider also about this, right? And thank you, sir. Madam, please come. What is the difference you have identified from our teaching and engineering college faculty? You explain in detail to sir. You found the difference, no? You identified. somewhat Let us as have a I- discussion. Chairman sir is also there. Right, please carry on. Somewhat as I am also engineering background student, so that's why while I'm in pursuing my BTech and MTech, I observe somewhat they are teaching me as like with the live examples and also with the line-to-line description of technical knowledge rather than the theoretical parts. So from the university, what the resource persons we have, actually the first question was asked by the coding sir, Rajesh Babu sir, that how can you explain this code to the students if you are in your class? Right, sir? So from that I recollect my memories of teaching. That somewhat we have to enhance the technical knowledge rather than the theoretical knowledge. And the way of explanation somewhat we have to enhance by not only gaining knowledge is not sufficient. The present over this FDP means not only collecting information and knowledge by ourselves, we have to explore to the Madam, students. I am also degree faculty. Yeah. But you ask the question like that, sir, and that also I Right. Yeah, For in any, case, for any engineering or degree, the faculty member should have the strong technical knowledge. Otherwise, there is no use. of course, and somewhat not all the members, but try to enhance. So you are this. advising to develop the technical knowledge. And the way of teach. Right. That's, if in case any wrong, don't be mind. Right. Thank you. Coding. Now it's the time to celebrate prize winners. Number one, coding. Maybe any branch is expecting? Nobody? Which branch? Gopal Bhatna. The first prize. First prize. సార్ మీరు చెప్పేకూడదు సార్, మీరు చెప్పేకూడదు సార్. అమలాపురం చెప్పేశారు సార్, సార్ ఫస్ట్ ప్రైజ్ అని. సరే, సూర్య భాస్కర్, ద కోడింగ్ విన్నర్, ద ఫస్ట్ ప్రైజ్ గోస్ టు సూర్య భాస్కర్, ఏడీసీ అమలాపురం. గివ్ మీ a big applause. The second prize goes to cash prize. Okay, sir. We will send it. Maybe any guesses for the second prize? Second prize, any guess? ACS. Inka. The second prize, any guess? No, ADC KKD, the first prize winner got amount of 10,000 rupees. Now the second prize goes to ADC Kakinada, Aditya Raj. 5,000 cash prize goes to Aditya Raj, second prize.
Second prize goes to Aditya Raj, ADC Kakinada. Cash prize of 5,000 rupees. Now third prize. Any guess? No. ADC Palakollu K. Srihari with the cash prize of 3,000 rupees. Now again cash awards. Aditya Abhyas Lab Practice. Cash prize is 5,000 rupees. Any guess? 1486 అండి 1486 అండి. ఏ బ్రాంచ్ అని ఐడియా ఉందా ఎవరికైనా? నెక్స్ట్ ఎవరు చేయలేదా? ఏడబ్ల్యూడిసి గాజువాక కే శృతి with 1486 problems has been solved in Abhyas Lab. Second cash prize 3,000 rupees. 1342 problems has been solved. Any guess of the person name? At least college name? No. ACS Kakinada Bapuji with 1342 with the cash prize of 3,000 rupees. Next third prize 1120 problems has been solved. Any name? Silent అయిపోతున్నారేంటి బాబు? B. Srinivas, ADC Tuni with the cash prize of 2,000 rupees. He solved 1120 problems in Abhyas Lab. English 1053. Okay. Now cash prize for the English and soft skills department. Grand test results. GVR Murthy, AWDC Kakinada. The first prize will goes to GVR Murthy, AWDC Kakinada with a cash prize of 10,000 rupees. Second prize with a cash prize of 5,000 rupees. Any guess? Second prize will goes to BD Naidu, English department, Machilipatnam. Next third prize goes to ADC Srikakulam, T. Padmavati garu with a cash prize of 3,000 rupees. 1,000 అదే ఇంగ్లీష్ పక్కన పెట్టండి, ఇది ఇక్కడ ఉంచుకోండి. నెక్స్ట్ ఇది. Now we are going to the branch wise toppers in coding, in computer science. The first prize will goes to K. Swati, ADC Anakapalli. He stood up 95.83% with a score of 115. K. Swati. Next, Abbas, ADC Amalapuram. Second one, Abbas, ADC Amalapuram. Third one, K. Ramadevi, ADC ASL Animation. K. Ramadevi, ADC ASL Animation. Fourth, Trinadrao, ADC Bhimavaram. Trinadrao, ADC Bhimavaram. AVRK Madhavrao, ADC Bhimavaram. AVRK Madhavrao, ADC Bhimavaram. Next, Mohan Reddy, ADC Dabba Gardens. MT Mohan Reddy, ADC Dabba Gardens. Sir, ఎవరైనా రండి, రావడం లేదు, పేరుంది. GAV శాస్త్రి గారు, ADC Dabba Gardens. GAV శాస్త్రి గారు, ADC Dabba Gardens. పిల్లి గణేష్, ADC ఏలూరు.
పిల్లి గణేష్ ఏడీసీ ఏలూరు, టి ఝాన్సీ చిన్నారి ఏడీసీ ఏలూరు, టి ఝాన్సీ చిన్నారి ఏడీసీ ఏలూరు, నాగశెట్టి నాగ నరసింహకుమార్ ఏడీసీ గుడివాడ, నాగశెట్టి నాగ నరసింహకుమార్ ఏడీసీ గుడివాడ. సీను తలిపేరా. నెక్స్ట్ కె శ్రీనివాసరావు ఏడీసీ గుడివాడ, కె శ్రీనివాసరావు ఏడీసీ గుడివాడ, జి లోవతేజ ఏడీసీ గోపాలపట్నం, జి లోవతేజ ఏడీసీ గోపాలపట్నం, కె సాయిబాబు ఏడీసీ గోపాలపట్నం, కె సాయిబాబు ఏడీసీ గోపాలపట్నం, జి శ్రీవాణి ఏడీసీ గాజువాక, జి శ్రీవాణి ఏడీసీ గాజువాక, ఎం సాయిప్రియ ఏడీసీ గాజువాక, దుర్గా భవాని ఇల్ల ఏడీసీ కాకినాడ, దుర్గా భవాని ఏడీసీ కాకినాడ, పి సుమశ్రీ ఏడీసీ కాకినాడ, పి సుమశ్రీ ఏడీసీ కాకినాడ, బి ధర్మశంకర్ కిషోర్ ఏడీసీ మచిలీపట్నం, బి ధర్మశంకర్ కిషోర్ ఏడీసీ మచిలీపట్నం. నెమ్మదిగా రామ కంగారు లేదు. జి సాయి శ్రీ పని దుర్గేశ్వరరావు ఏడీసీ మచిలీపట్నం. సార్ ఒకసారి ఉండండి. జి సాయి శ్రీ పని దుర్గేశ్వరరావు ఏడీసీ మచిలీపట్నం. జి రామాంజనేయులు ఏడీసీ ఒంగోలు, జి రామాంజనేయులు ఏడీసీ ఒంగోలు, బి విశ్వనాథ్ రెడ్డి ఏడీసీ ఒంగోలు. సార్ 1000 తీసుకోండి. కె శ్రీహరి ఏడీసీ పాలకొల్లు. సార్ ఫస్ట్ ప్రైజ్ సార్. కె శ్రీహరి ఫస్ట్ ఇవ్వకూడదు. సార్ 500 ఇచ్చాడు. ఎం సురేష్ తీసుకుందాం. ఉంచండి ఉంచండి బాగోదు మళ్ళీ ఉంచండి చెప్తాం పర్లేదు. మీరే అమ్మా. ఆర్ భూషణ్ రావు ఫస్ట్ ప్రైజ్ ఏడీసీ ఆర్జేవై. ఈ లక్ష్మీ ఆనంద్ ఏడీసీ ఆర్జేవై సెకండ్ ప్రైజ్. ఇది 175 ఇదిగా మళ్ళీ పోలేండి అలా వదిలేండి చెప్తాను. జి వనిత ఏడీసీ శ్రీకాకుళం. కరెక్ట్గా పెట్టలేదు మీరు, ఇదో కరెక్ట్గా పెట్టలేదు. ఇచ్చాను సార్ ఫస్ట్ ప్రైజ్. ఇంకేం మాట్లాడలేదు ఇచ్చాను. టి సాయి ప్రశాంతి 500 ఏడీసీ శ్రీకాకుళం. సెకండ్ ప్రైజ్ ఇంకంతే చెప్పేస్తాను. కె వెంకటేష్ ఏడీసీ తణుకు ఫస్ట్ ప్రైజ్. ఇచ్చాను సార్. మేడం ఇచ్చాను. ఏ చెప్తున్నారు శివన్న కదా. కె వెంకటేష్ అవును అయిపోయింది కదా. నెక్స్ట్ కె వెంకటేష్ ఏడీసీ తణుకు సెకండ్ 500 రూపీస్. కె వెంకట మణికిషోర్ ఫస్ట్ ప్రైజ్ ఇచ్చింది. కె వెంకట మణికిషోర్ ఫస్ట్ ప్రైజ్. లేదు ఏడీసీ తణుకు. కె వెంకట మణికిషోర్ ఏడీసీ తణుకు ఫస్ట్ ప్రైజ్. పి బాబ్జీ బాబు సెకండ్ ప్రైజ్. ఇంకేమొద్దు ఫస్ట్ ప్రైజ్ వచ్చేద్దులేండి. ఫస్ట్ సెకండ్ రాయలేదు. పి బాబ్జీ బాబు ఏడీసీ తాడేపల్లిగూడెం ఫస్ట్ ప్రైజ్ ఇవ్వండి. బాబ్జీ బాబు ఫస్ట్ ప్రైజ్.
అలా ఉంచండి సార్. ఎక్కడికి వచ్చాం? బాబ్జీ బాబు. నెక్స్ట్ పి ఆశీష్ కుమార్, ఏడీసీ తాడేపల్లిగూడెం, సెకండ్ ప్రైజ్. నెక్స్ట్ బి శ్రీనివాస్, ఏడీసీ తుని, ఫస్ట్ ప్రైజ్. కే వాసు, ఏడీసీ తుని, సెకండ్ ప్రైజ్. ఫస్ట్ సార్. So, the faculty member Ashish Kumar from Department of Computer Science from Tadepalligudem. He is actually from Physics Department and he has tried to prove himself in the coding and he got the award today. But he has genuinely agreed, he has utilized some other tools to get the marks. చైర్మన్ గారికి డైరెక్ట్గా వచ్చి సార్ నేను జెన్యున్గా రాయలేదు, నేను ట్రై చేశాను, నాకు ఫస్ట్ వచ్చింది, నేను ఐ డోంట్ డిజర్వ్ దిస్ ప్రైజ్ మనీ అని చెప్పి చెప్పడంతో చైర్మన్ గారు అప్రిషియేట్ చేసి ప్రైజ్ ఇద్దాం, ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం చెప్పారు. దట్ ఈస్ వాట్ హ్యాపెన్. వెరీ గుడ్. బి శ్రీనివాస్, ఫస్ట్ ప్రైజ్. కే వాసు, 500 రూపీస్ సార్. ఫస్ట్ ప్రైజ్ ఏడీసీ తుని సార్. ఫస్ట్ ప్రైజ్ సార్, ఏడీసీ తుని సార్. ఆల్రెడీ అయిపోయింది, ముందర అయిపోయింది సార్. ఏడీసీ తుని, కే వాసు, ఏడీసీ తుని, సెకండ్ ప్రైజ్. ఏడీసీ తుని సార్, సెకండ్ ప్రైజ్ అయిపోయింది సార్. నాకు ఆల్రెడీ ఉన్నారు. దారా దుర్గా గణేష్, సెకండ్ ప్రైజ్ కదా. ఏడీసీ విజయవాడ, బెన్ సర్కిల్, సెకండ్ ప్రైజ్. రఫీవుద్దీన్, మొహమ్మద్ రఫీవుద్దీన్, ఏడీసీ విజయవాడ, బెన్ సర్కిల్. చెప్పొద్దండి ఫస్ట్ ప్రైజ్. ఏడీసీ ఫస్ట్ ప్రైజ్ అండి ఇచ్చింది. అంటే వీళ్ళు రేవతరాజారు నాకు ఇప్పుడు ఇక్కడ సుజన్ రాజ్ ప్రీతం, ఏడీసీ విజయవాడ, సింగ్ నగర్, సెకండ్ ప్రైజ్. ఫస్ట్ ప్రైజ్ ఇచ్చింది పర్లేదు, ఇచ్చింది. ఏది ప్రేతమేనా? ఇక్కడ దగ్గర కదా అవుతాయి. ఇది అయిపోయింది కదా సార్. ఇది ఎవరు? నీలిమనా? నీలిమ, ఏడీసీ విజయనగరం, ఫస్ట్ ప్రైజ్. నెక్స్ట్ శామ్యూల్, ఫస్ట్ ప్రైజ్, ఏఎస్సిఎస్ కాకినాడ. చొక్కా ఫిలిప్, ఏసీఎస్ కాకినాడ, సెకండ్ ప్రైజ్. అన్న చొక్కా ఫిలిప్ రాలేదు. ఫిలిప్ లేడు. ఫిలిప్ రాలేదు. ఫిలిప్, ఏఎస్సిఎస్ కాకినాడ, సెకండ్ ప్రైజ్ రాలేదు. నెక్స్ట్ తీసండి. రారా బాబు. ఫిలిప్ సార్, ఫిలిప్. మల్లా యామిని, ఏడబ్ల్యూడిసి జీపీటీ, ఫస్ట్ ప్రైజ్. మల్లా యామిని, ఏడబ్ల్యూడిసి జీపీటీ, ఫస్ట్ ప్రైజ్. జి వెంకటేష్, ఏడబ్ల్యూడిసి జీపీటీ, సెకండ్ ప్రైజ్. జి వెంకటేష్, ఏడబ్ల్యూడిసి జీపీటీ, సెకండ్ ప్రైజ్. రావాలి సార్ ఫాస్ట్గా. కే శృతి, ఏడబ్ల్యూడిసి గాజువాక, ఫస్ట్ ప్రైజ్. కే భవానీ, ఏడబ్ల్యూడిసి గాజువాక, సెకండ్ ప్రైజ్. సరే అమౌంట్ ఓకేనండి. నెక్స్ట్ గంగా అనిత, ఏడబ్ల్యూడిసి కాకినాడ, ఫస్ట్ ప్రైజ్. లేదు ఇదిగో భవానీ వరకు అయింది కదా. చూద్దాం, పర్వాలేదు. యానిమేషన్. పీబీటీ సురేఖ, ఏడబ్ల్యూడిసి కాకినాడ, సెకండ్ ప్రైజ్. మీరు చూసుకోండి.
R. Sridevi, AWDC Ramnagar, first prize. KNDB Saujanya, AWDC Ramnagar, second prize. అంతే 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 ఇంకేం లేదు ఇచ్చారు. ఎక్కడి వరకు వచ్చారు? పి సాయి, ఏడబ్ల్యూడిసి ఆర్జేవై. అనౌన్స్ చేస్తాను క్యాష్ అవుట్ తర్వాత పంపిస్తాను అకౌంట్లో. బాగుంది. ఫస్ట్ ప్రైజ్ పి సాయి, ఏడబ్ల్యూడిసి ఆర్జేవై, ఫస్ట్ ప్రైజ్. బి నిఖిత, ఏడబ్ల్యూడిసి ఆర్జేవై, సెకండ్ ప్రైజ్. సార్ ఇంకా ఆపండి సార్, బాగోదు. అమౌంట్ లేదు, అమౌంట్ లేదు. రావాలి. నెక్స్ట్ త్రివేణి పైడా, ఏడబ్ల్యూడిసి శ్రీకాకుళం, ఫస్ట్ ప్రైజ్. దండం వచ్చింది. జి యమున, ఏడబ్ల్యూడిసి శ్రీకాకుళం, సెకండ్ ప్రైజ్. నెక్స్ట్ ఆర్లి యామిని, ఏడబ్ల్యూడిసి విజయనగరం, ఫస్ట్ ప్రైజ్. అంతే సార్, చాలు ఈ యానిమేషన్ అది తర్వాత. ఈ అమౌంట్ అమౌంట్ లేదు సార్. ఇంగ్లీష్ వాళ్ళు తెలిపోతే చదివేసి సరిపోతా. ఏ రాజేంద్ర ప్రసాద్, ఆర్జేవై యానిమేషన్. గోపి దుర్గా మాధురి, ఆర్జేవై యానిమేషన్. ఎస్ తేజస్వి, ఎస్ఏడిసి భీమవరం. రాణా ప్రతాప్ గారు. Basically, in order to inculcate freshers to participate actively and to find out future resource persons, I have seen an active participants who is gonna come on willingly and participate. So these are some of the members who are very active in giving their insights and sharing their knowledge. So it's an on-the-spot thing. So they were not prepared, but they have good content. So based upon that, I have selected some persons who are very actively participating. So these are the names of those participants. The first person is P. Srishti Rani. Okay, so we are awarding 1,000 rupees. We have changed just a slight change. Next person is K. Vijay Bhaskar, the person who just sang about Saraswati. Next, G. Narendra Babu, animation department. Please come over here. Very spontaneously that person have performed it. Next, L. Mohan Rao, ADC Srikakulam. So he is a senior person, but still he is from CRT department, and now he is dealing with English. We have to give a great applause to him. Next is Nakka Karunasri, AWDC Kakinada. She had a stage fear, but she had overcome it, and she had again performed the task. So we have to appreciate. Next is Remala Devan, ADC Kakinada. She had great knowledge. She could be the next resource person, so we should appreciate her. Next time I'll definitely force her to be a resource person. Next is Srinivas Rao, very active participant, ADC Srikakulam, with 4 topics on the spot.
Next is J. Saroja, ADC Kakinada. A very good presenter. J. Saroja, ADC Kakinada. So excuse me, please give a namaskaram, that's all, but don't touch the feet. I sincerely appeal to all my friends, please don't touch my feet, please. Sir has requested not to touch his feet. Okay? Okay, sir. Next is P. Uma Devi, ADC Kakinada. She had conducted activities spontaneously, and that is very much required to inculcate a student to actively learn knowledge. Next is S. Venkata Vishweshwar Rao. S. Venkata Vishweshwar Rao. Old, but he has come with new phonetics research. So for that, next is K. Kavyasri. K. Kavyasri. New, but she is good in technology and she has presented some beautiful insights. Next, R. Suresh Kumar. R. Suresh Kumar, ADC Vijayanagaram. He is good in phonetics. He has also given some key inputs for the faculty. Next, K. Manga Lakshmi from ADC Amlapuram. Please come over here. She has taught us new tips and tricks, and that would be very much incorporated with students. Next, D. Damodar Rao. D. Damodar Rao, AWDC Srikakulam. He has a lot of humor. With humor and wit, he had performed a lot of insights for the faculty. Next, not the least, M. Ganesh Kumar, a very active participant. He is Dr. M. Ganesh Kumar. So he is good in mimicry, all the stuff. He tried to engage students very effectively. That's it. That's it from English department. Thank you so much, sir, for increasing the amount. So that would be very much appreciated by our faculty. Okay, thank you. Thank you very much. Once again, my wholehearted thanks to our respected Secretary Madam, Sudhana Madam, for allotting more than 1 lakh rupees cash awards for all the prize winners. Now the important point, I request our Honorable Chairman, Sir Dr. Shasha Reddy Garu, to give his valuable message to our faculty members on this occasion. Sir, thank you. So very, very good evening to everybody. Respected our director, Academic Director, Dr. B.V.L. Naidu Garu, our Women's College Principal, Madam Karuna Garu, our Dean of Coding, Mr. Rajesh Garu, and all the respected resource persons from our institution as well as Aditya University, and all the respected faculty members. Once again, a very, very good evening to everybody. We know very well, if we are not updated, we are going to be outdated. Ante kada, update kaakapothe man outdated. Especially a great challenge with the teachers who have their children. మీరు మీ పిల్లల దగ్గర మీరు అప్డేట్గా మీ సబ్జెక్ట్లో కానీ సబ్జెక్ట్గా లేకపోతే దే విల్ లాఫ్ ఎట్ యూ బికాజ్ యూ హ్యావ్ బీన్ టీచింగ్ ద సేమ్ సబ్జెక్ట్ అండ్ ఇఫ్ యూఆర్ నాట్ అప్డేటెడ్ సో మీకు తెలుసు కొంచెం అవమానంగా ఉంటుంది. సో ఇక్కడ కోడింగ్లో ఎస్పెషల్లీ కంప్యూటర్ సైన్స్లో అవార్డు తీసుకున్నటువంటి ఈ 10,000 కానీ 5,000 కానీ అంతేనండి కోడింగ్ 10,000 ఫస్ట్ ప్రైజ్ 10,000, సెకండ్ ప్రైజ్ 5,000. ఇది
this may not be a great amount, but it gives a hike, a self-satisfaction. సో మీకు వస్తుంది ఇంతమందిలో నా యొక్క కాలేజీలో ఒక 20 మంది 15 మంది స్టాఫ్ ఉంటే సో నాకు ఈ అవార్డు వచ్చిందని చెప్పినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది, గుర్తింపు ఉంటుంది, అది అందరికీ మోటివేషన్ అవుతుంది. సో ఇక్కడ మారుతూ ఉంది ప్రపంచం, సబ్జెక్ట్ ఎంతకంటే మారుతూ ఉంది, అంత ఫాస్ట్గా మనం పరిగెట్టవలసిన బాధ్యత ఉంది. ఈవేళ చాలా డిగ్రీ కాలేజెస్ ఉండగా మన డిగ్రీ కాలేజీ ఎందుకు ముందు వరుసలో ఉంది అంటే మనం ఫాలో అవుతున్న సిస్టమ్స్ కానీ మనం చేస్తున్న ప్రయత్నం అందరికంటే ముందుండాలి అనే ప్రయత్నం కానీ, అంతకంటే ఇంపార్టెంట్ నా స్టూడెంట్ ప్రతి వ్యక్తి కూడా డిగ్రీ 3 years అయిపోయేటప్పటికీ ఒక చేత్తో డిగ్రీ పట్టా, రెండో చేత్తో కనీసం 2-3 ఉద్యోగాలు తీసుకుని వెళ్ళాలి అనే ఆకాంక్ష మన అందరికీ ఉంది. కాబట్టి సో మనం ఈరోజు ఈ యొక్క రాష్ట్ర స్థాయిలో ముందుండటం జరిగింది. దానికి సహకరిస్తున్న మీకు, కష్టపడుతున్న మీకు నేను చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాను. ఎందుచేతనంటే నా అభిప్రాయం మీకు తెలుసు అందరికీ, కేవలం డిగ్రీ కోసం కాదు, కేవలం పట్టా కోసం కాదు, ప్రతి వ్యక్తి యొక్క లైవ్లీహుడ్ కోసం కష్టపడుతున్నాడు, చదువుతున్నాడు. 199 మంది అటువంటి ఉద్యోగం ఇవ్వలేనటువంటి డిగ్రీ మనం ఇస్తే అది ఏమిటి ఉపయోగం అనే విషయాన్ని మనం అందరూ ఆలోచించాలి. కాబట్టి నేను మీకు చాలాసార్లు చెప్తూ ఉంటాను, సో మీరు లేటెస్ట్ చేంజెస్ తగ్గట్టుగా మీరు అప్డేట్ అవి తీరాలి. అలాగే స్టూడెంట్స్ని మోటివేట్ చేస్తూ ఉండాలి. క్లాస్ రూమ్లో చాలాసార్లు చెప్తుంటాను, మీ సబ్జెక్ట్ ఎంత చెప్పడం ఎంత ఇంపార్టెంటో అంతకంటే ఇంపార్టెంట్ మోటివేటింగ్ ద స్టూడెంట్స్, ఇన్స్పైరింగ్ ద స్టూడెంట్, విచ్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆ విధంగా చేస్తున్న మీకు, అలా చేయలేకపోతే చేయాలని కోరుతూ, ముందుగా మరి ఈరోజు ఈ కోడింగ్లో 10,000 రూపీస్ క్యాష్ అవార్డు తీసుకున్నటువంటి మనం పెట్టిన ఇప్పుడు ఈ యొక్క ట్రైనింగ్లో పెట్టిన గ్రాండ్ టెస్ట్లో ఓకే సూర్య భాస్కర్ గారు, ఏడీసీ అమలాపురం. ప్లీజ్ స్టాండ్ అప్ సార్, గివ్ ఏ బిగ్ హ్యాండ్ టు హిమ్. రియల్లీ గ్రేట్. హౌ మెనీ మెంబర్స్ ఇక్కడ ఎంతమంది ఉన్నారు? కంప్యూటర్ సైన్స్ ఎంతమంది ఉన్నారు? మొత్తం 200 మంది సార్. కంప్యూటర్ సైన్స్ ఇంతమంది 200 మంది ట్రైనింగ్స్ స్టూడెంట్ క్యాండిడేట్స్ ఎంత? 180 మెంబర్స్. సో అవుట్ ఆఫ్ 180 మెంబర్స్లో బీటెక్ ఉన్నారు, ఎంటెక్ ఉన్నారు, ఎంసీఏ ఉన్నారు. అంతమందిలో మరి మిత్రుడు ఈ యొక్క సూర్యభాస్కర్ అమలాపురం నుంచి వచ్చి ఫస్ట్ ప్రైజ్ బ్యాక్ చేసినటువంటి ఈ యొక్క సూర్యభాస్కర్కి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. వెరీ గుడ్. అలాగే రెండో ప్రైజు వచ్చినటువంటి ఆదిత్యరాజ్ ఫ్రమ్ ఏడీసీ కాకినాడ, వెరీ యంగ్ మ్యాన్. సో ఆదిత్యరాజు మరి అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసి ఇక్కడ 200 మందిలో సుమారు 180 మందిలో సెకండ్ ప్లేస్ సాధించిన మీకు హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. అలాగే కోడింగ్ టెస్ట్లో 3rd ప్లేస్ సాధించినటువంటి కె శ్రీహరి పాలకొల్లు. కనిపించట్లేదు నాకు. ఓకే రైట్ సార్. ఓకే సార్. సో మీ అందరికీ అభినందన తెలియజేస్తున్నాం. కానీ బాధ ఏంటంటే ఉత్తరాంధ్ర నుంచి ఒక్క కోడింగ్లో క్యాష్ అవార్డు కూడా తీసుకెళ్ళలేదు. రాజేష్ గారు ఉత్తరాంధ్ర చెంది ఉన్నటువంటి వ్యక్తి. బట్ ఎనీహౌ తప్పనిసరిగా మిమ్మల్ని అభినందిస్తూ వాళ్ళు మీ అందరికీ మోటివేషన్గా మారి మీరు కూడా మరి పర్ఫార్మెన్స్ కష్టపడి చేయవలసిన బాధ్యత ఉంది. మీకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది, సబ్జెక్ట్ ఉంది కాబట్టి ప్రాక్టీస్ చేయవలసిన బాధ్యత ఉంది. సో అదేవిధంగా మరి ఈ అభ్యాసాల ప్రాక్టీస్లో
ఇది కొంచెం బాధపడవలసిన విషయమే. వాళ్ళే అభ్యాస ల్యాబ్ మీకు ఇచ్చి ఇంచుమించు 1 year అయిపోతుందండి. అభ్యాస ల్యాబ్ ఇచ్చి 1 year అయిపోతుంది. అందులో 6,000 క్వశ్చన్స్ మీకు ఇవ్వడం జరిగింది. ఈ 6,000 క్వశ్చన్స్లో ఇంతవరకు కేవలం 1,486 హయ్యెస్ట్ నెంబర్ చేసిన వ్యక్తి. మీరు ఎంత చేశారో నేను మిమ్మల్ని ప్రశ్నించగానే మీ అందరికీ మీ అంతరాత్మ తెలుసు మీరు ఎంత చేశారో. అంటే మనకి సబ్జెక్ట్ లేకుంటే మనం వేరే ప్రొఫెషన్ తీసుకోవచ్చు, వేరే వృత్తిలోకి వెళ్ళొచ్చు. ఎలా అంటున్నాను బాధపడదు. ఏ కిల్లి కొట్టి పెట్టుకున్నా, ఏ జిరాక్స్ షాప్ పెట్టుకున్న ఎందుకంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు. కానీ పిల్లలకి న్యాయం చేయలేకపోతే ఇది మహాశమ్మిగా ఒక నేరంగా నేను పరిగణిస్తాను. కేవలం మీ యొక్క నెగ్లిజెన్స్ కానివ్వండి, అలక్ష్యం కానివ్వండి, నిర్లక్ష్యం కానివ్వండి, దానివల్ల తప్పిస్తే మీరు రోజు 1 గంట సేపు నైట్ కష్టపడితే తప్పనిసరిగా ఈ 6,000 బిట్స్ మీరు చేసి ఉండగలిగి ఉండేవారు. ఎనీ టైం మీకు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేకపోతే రాజేష్ గారు యొక్క ఫోన్ నెంబర్ ఉంది, మెయిల్ ఐడి ఉంది. యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్ టు క్లారిఫై. ఆ ప్రాబ్లం మీరు చేస్తున్నప్పుడు మాస్టర్ ఇది ఎందుకు రాలేదు, ఏంటి ప్రాబ్లం అని చెప్పి అడిగేటటువంటి అవకాశం మీకు ఉంది. కాబట్టి తప్పనిసరిగా మీరు ఇక్కడి నుంచైనా సరే ఒక అవగాహన పెంచుకొని ఈ యొక్క 6,000 ప్రాబ్లమ్స్ మీరు చేయగలిగితే మీరు ఎవ్వరి ముందు తలదించుకోవాల్సిన అవసరం లేదు. మనిషి లేదా కేవలం బ్రతకటమే ముఖ్యం కాదు, ఎలా బ్రతికేమనేది చాలా ముఖ్యం. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలా జీవులు ఈ జీవరాశిలో బతుకుతూ ఉన్నాయి, పుడుతూ ఉన్నాయి, పెరుగుతూ ఉన్నాయి, చనిపోతూ ఉన్నాయి. కానీ ఒక మనిషికి ఒక రీజనింగ్ కెపాసిటీ ఉంది కాబట్టి వాళ్ళు కొన్ని అద్భుతాలు చేయగలుగుతున్నారు, చేస్తున్నారు. మనం ఎందుకు చేయట్లేదు? నేను మిమ్మల్ని అందరూ నోబెల్ ప్రైజ్ రావాలని కోరుకోవట్లేదు. కనీసం మనం చేస్తున్న ప్రొఫెషన్కి న్యాయం చేయమని కోరుతున్నా, అర్థిస్తూ ఉన్నా. అందరూ కూడా దయవుంచి ఒక స్ఫూర్తితోటి, ఇన్స్పిరేషన్ తోటి ఈ యొక్క అభ్యాస ల్యాబ్ని తప్పనిసరిగా మీరు ఈ హాలిడేస్ అయిపోయే లోపల జూన్ ఎప్పుడు కాలేజ్ మనం జూన్ 3 రీఓపెనింగ్ లోపల మీరు సొంతంగా చేస్తారని చెప్పేసి, అలాగే ఒక పాలకొల్ల అబ్బయ్య ఇందాక వచ్చింది ఆయన, నేను ఓన్గా చేయలేదు, హెల్ప్ తీసుకోని చెప్పాడు కదా. తాడేపల్లిగూడ నుంచి ఒక ఫ్యాకల్టీ మెంబరు అట్లీస్ట్ ఈ ట్రైడ్ ఈజ్ లెవెల్ బెస్ట్. సో మోసం చేయాలని కాదు, అతను ఎక్కడి నుంచి హెల్ప్ తీసుకుని చేసి ఉండని చెప్పాడు. ఈ యొక్క అవార్డు నాకు వద్దని చెప్పడం జరిగింది. ఐ రియలీ అప్రిషియేట్ హిమ్. అలా ముందుకు వచ్చినందుకు ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సో అదేవిధంగా అభ్యాస యాప్ ప్రాక్టీస్ తప్పనిసరిగా మీరు చేయండి మై డియర్ ఫ్రెండ్స్. సో మీరు చేసిన తర్వాత మరలా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిన వాళ్ళకి రాజేష్ గారు డిసైడ్ చేస్తారో డిసైడ్ చేయండి. ఈ రీఓపెనింగ్ టైంకి మనం కంప్యూటర్ ఫ్యాకల్టీ ఒక జూమ్ మీటింగ్ పెట్టుకుని ఆ జూమ్ మీటింగ్లో మనం అనౌన్స్ చేద్దాం ప్రైజెస్. తప్పనిసరిగా దీన్ని మీరు ఎలా చేస్తారో ఒక డైరెక్షన్ ఇవ్వండి, చేద్దాం తప్పనిసరిగా. ఓకే, థ్యాంక్ యూ. అదేవిధంగా ఇంగ్లీష్ అండ్ సాఫ్ట్ స్కిల్స్లో మరి చాలామంది చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారని చెప్పడం జరిగింది. ఐ రియలీ అప్రిషియేట్ ద పార్టిసిపేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అలా పార్టిసిపేట్ చేసి ఇవాళ క్యాష్ అవార్డ్స్ తీసుకుని అందరికీ అభినందన తెలియజేస్తూ, అయితే నేను ఈ యొక్క ఆర్గనైజింగ్ కమిటీని ఇక్కడ చేసి ఉండవలసింది. అఫ్కోర్స్ టైం సరిపోవచ్చు. మీరు ఇచ్చిన క్యాష్ అవార్డ్ అనేది ఒక్క సినిమాకి వెళ్తే అయిపోతుంది. కానీ మీరు ఒక మెమోంటో ఇచ్చుంటే వాళ్ళ ఫోటోతోటి వీళ్ళు బెస్ట్ క్వార్టర్స్ అనో లేకపోతే బెస్ట్ ఇదనో ఏదో ఒక అవార్డు ఇచ్చుంటే వాళ్ళకి వాళ్ళ స్పౌసెస్ ముందు ఒక గర్వం ఉంటుంది. అంతే కదా, చాలా గర్వంగా ఫీల్ అవుతారు. వాళ్ళ పిల్లల ముందు చాలా గర్వంగా ఫీల్ అవుతారు. ఎవరింటికి వచ్చినా ఆ మెమోంటో చూస్తారు, చూసి చాలా అప్రిషియేట్ చేస్తారు. కాబట్టి తప్పనిసరిగా నేను శ్రీకాంత్ గారిని అలాగే నాయుడు గారిని కోరుతున్నాను, ఈ మెమోంటోస్ తయారు చేసి ఇమ్మీడియట్గా మీరు పంపించమని కోరుతున్నాను అందరికీ కూడా. తరువాత గూగుల్ షీట్ ద్వారా మీరు ఎప్పటికప్పుడు మీ అభిప్రాయం తెలియజేశారు. ఐ అప్రిషియేట్ ఇట్. బట్ కేవలం ఏంటంటే అది మాత్రమే కాకుండా
ఇవాళ మీకు కంప్లీట్ అయిపోతుంది కానీ ప్రోగ్రాము 2 days టైం తీసుకుని మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారో ఇంకా వివరంగా ఒక సబ్జెక్ట్ వైజ్ కానీ ఒక టీచర్ వైజ్ కానీ ఒక ప్రోగ్రామ్ వైజ్ కానీ ఏమి సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారో తప్పనిసరిగా ఇవ్వండి. అది కేవలం మేమే చూస్తాము, నాయుడు గారు నేను ఇద్దరమే, మా సుగుణ మేడం గారు చూస్తారు కాబట్టి మీరు నిర్మోహమాటంగా చెప్పండి. రాజేష్ గారిని అందరూ చెప్తున్నారు కాబట్టి రాజేష్ గారిని పొగిడే ఎక్కర్లే, అంతే కదా. రాజేష్ గారిలో ఉన్నటువంటి ఏమన్నా డెఫిషియన్సీ ఉంటూ కూడా మీరు పాయింట్అవుట్ చేయొచ్చు. ఈజ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్, ఆయన పొరపాటు చేయొచ్చు. మీరు ఇచ్చిన సలహాను బట్టి ఆయన కూడా ఇంప్రూవ్ చేసుకుంటాడు. అలాగే ప్రతి ఒక్కరు రిసోర్స్ పర్సన్ని పేరు పెట్టి ఆ వెనకాల ఆ రిసోర్స్ పర్సన్ యొక్క ఎఫిషియన్సీ ఏంటి, డెఫిషియన్సీ ఏంటి, ఆ యొక్క మెరిట్ ఏంటి, డిమెరిట్ ఏంటి, ఆయన చెప్పే విధానంలో ఏం చేశారు, ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఇంకా ఎలా చెప్పుంటే బాగుండి ఉండేది అనే విషయం పట్ల ప్రతి ఒక్కరు కూడా మా పర్సనల్ మెయిల్కి, నాయుడు గారు ఇచ్చే మెయిల్ ఐడికి చేయండి తప్పనిసరిగా. టేక్ 2 days టైం, బట్ రైట్ ఏ గుడ్ లెటర్, రైట్ ఏ గుడ్ క్రిటిసిజం, ఏ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. అందులో కూడా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేసిన వాళ్ళలో ఒక 3 members మళ్ళీ క్యాష్ అవార్డు అనౌన్స్ చేస్తాను. అంటే మీరు ఎంత జాగ్రత్తగా విన్నారు, ఎంత జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు. ఒక్కొక్క వ్యక్తి రిసోర్స్ పర్సన్ యొక్క బై నేమ్ రాసి అతని గురించి, అతని యొక్క వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ గురించి, కన్విన్సింగ్ గురించి, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాట్ ఎవర్ యూ వాంట్ టు రైట్, యు ఆర్ ఆల్సో ఎడ్యుకేటెడ్. మీరు అంతా చదువుకున్న వాళ్ళు, అంతా టీచ్ చేస్తున్న వాళ్ళు, మీ అందరికీ తెలుసు కాబట్టి మీరు కూడా తప్పనిసరిగా సజెషన్ ఇస్తే అది చాలా చాలా ఉపయోగపడుతుంది. సో చివరిగా మరి ఈ 7 రోజులు కూడా కొంచెం మీరు ఇబ్బంది పడి ఉంటారు. క్లాసులలో నిలబడి చెప్పడం తప్పిస్తే కూర్చుని మీ అలవాటు మనకు తప్పిపోయింది. సో అదేవిధంగా ఎంతో కష్టంతో ఫ్యామిలీకి ఎంత బర్డెన్స్ ఉన్నప్పటికీ కూడా, ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా మీ పిల్లలు పాపం వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పటికీ వచ్చినందుకు మీ అందరికీ మరొకసారి చేతులు ఎత్తి నమస్కరిస్తూ, నాకు చాలా సంతోషం. లక్ష్మీదేవుల్లాగా మీరు ముఖ్యంగా లేడీ ఫ్యాకల్టీ మెంబర్స్ వచ్చి ఒక చక్కటి చిరునవ్వుతోటి మీరు వచ్చినందుకు, మీకు అవార్డు తీసుకున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, నాకు అమ్మాయిలు లేరు, 2 అబ్బాయిలే. నా కోడలు వచ్చిన తర్వాత నేను వాళ్ళనే అమ్మాయిలుగా ఫీల్ అవుతూ ఉంటాను. అలాగే మనందరినీ కూడా ఒక కుమార్తెలాగే నేను ఫీల్ అవుతూ ఉంటాను. బట్ అట్ ది సేమ్ టైం చాలామంది కాళ్ళకి నమస్కారం పెట్టారు, కాళ్ళకి నమస్కారం పెట్టవద్దు దయవుంచి, నేను ఇష్టపడను అసలు. దేవుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి ఈ పొజిషన్లో ఉన్నాను. యూ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు ద గాడ్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా దయవుంచి నేను మళ్ళీ చెప్పను, ఏ మీటింగ్లోనూ కూడా ఎవరు నాకైతే పాదాబంధం చేయొద్దని కోరుకుంటున్నాను. సో వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ది రిసోర్స్ పర్సన్స్ వన్స్ అగైన్. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you very much for your inspiring and motivational message to our faculty members. Thank you, sir. మనందరికీ అదృష్టం సారు వివాహ వార్షికోత్సవం నాడు మనకు దొరకడం, లేకపోతే మనకు దొరికి తరిస్తుండదు. థ్యాంక్ యూ, సార్. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఫ్యాకల్టీ మెంబర్స్ వన్స్ అగైన్ బెస్ట్ విషెస్, సార్. రైట్ నౌ మౌలి గారు, ఒక రిసోర్స్ పర్సన్ లేట్గా వచ్చారు. ఐ రిక్వెస్ట్ మౌలి గారు టు కమ్ అండ్ రిసీవ్ యువర్ మొమెంటో ఫ్రమ్ అవర్ ఆనరబుల్ చైర్మన్, సార్. I request all the members to receive the sweet box, and then you can leave. The buses are ready. You can plan for your return journey, and wish you safe journey.